అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ అయితే నెయ్యి వేసుకుంటాను. ఇది కామన్ కదా, మీకు అందరికీ తెలిసినది. సో ఇదేమిటి అనుకుంటున్నారు? ఇది మేతి చెమన్. మేతి చెమన్ కాదు, మేతి చెమన్ లాగా మనం ఈ మధ్య చాలా ట్రెండింగ్లో ఉందండి మేతి చెమన్ అనేది. మనం రెస్టారెంట్స్కి వెళ్ళినా, ఫంక్షన్స్కి వెళ్ళినా, ఎలాంటి పార్టీస్కి వెళ్ళినా మేతి చెమన్ అనేది బాగా చేసేస్తున్నారు ఇప్పుడు. సో పనీర్తో చేస్తారు, అది విరిగిపోయిన పనీర్తో చేస్తారు మేతి చెమన్ అనేది. బట్ నేను మాత్రం మేతితో చేయలేదు, పొనగంటి కూరతో క్యాప్సికమ్ వేసి చేశాను. సో దీని పేరు మాత్రం పనీర్ క్యాప్సికమ్ పొనగంటి చెమన్. చాలా పేరైతే పెద్దది ఉంది, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా చాలా బాగా వచ్చింది. నేను లాంగ్ వీడియో పంపిస్తున్నానండి, తప్పకుండా మీరు చూడండి, చేసుకోండి. నేను చేసినట్టే మీరు చేసుకోండి, ఒక్కటి కూడా మిస్ కాకుండా చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. రైస్ ఐటమ్స్లో బాగుంటుంది, అలాగే ప్లెయిన్ రైస్లో బాగుంటుంది. బిర్యానీ, పులావ్, లేక నాన్స్, లేక పూరీస్, రోటీస్, పుల్కాస్, ఇలా మనం ఎలాంటివైనా తింటాం కదా, రోటీస్ లాంటివి, అలాంటి వాటికి కూడా చాలా చాలా బాగుంటుంది. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి తప్పకుండా చూడండి, చేసుకోండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇది విరిగిపోయిన పన్నీర్తోనే చేస్తారు కాబట్టి ఇలాగే ఉంటుంది. బట్ మనం ఉన్న ఆకుకూరలతో మనం వేరేగా మనం చేసేసుకోవచ్చు. సూపర్బ్ ఉంటుంది, సూపర్బ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. ఏమేమి మసాలా పౌడర్స్ వేసానో అవన్నీ వేసుకోండి, చక్కగా పెరుగు, పాలు అన్నీ వేసాను. అందుకే ఎలా చేశానో లాంగ్ వీడియో చూస్తేనే మీకు తెలుస్తుంది, స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? ఇది చింతపండు పచ్చడి అదిరింది, చాలా చాలా బాగా వచ్చింది, చాలా పుల్లగా ఉంది. ఈ రైనీ సీజన్లో మాత్రం మనకి ఏమేమి తినాలో అసలు అర్థం కాదు. బయట ఏమైనా తెప్పించుకుందామా అని అనుకుంటాము, బట్ ఇది తింటే మాత్రం మీరు నోరు ఊరిపోతుంది. నాకు మాట్లాడుతుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. తప్పకుండా మీరు చింతపండు పచ్చడి మాత్రం ఇలా డార్క్గా కలుపుకొని చేసుకోండి. సూపర్బ్ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. వేడి అన్నంలో చక్కగా చేసుకుని నెయ్యి వేసుకుని తినండి, ఇలా చిప్స్ నంచుకొని తినండి, చాలా చాలా బాగుంటుంది. ఈ చింతపండు దాంట్లో ఈ చిప్స్ కానీ వడియాలు కానీ ఏముంటే అవి నంచుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. అలాగే ములక్కాడ సాంబార్ సూపర్ ఉంది. ములక్కాడ సాంబార్, ఇంకా దీనికి అన్నం లేదు, నేను తర్వాత అన్నం వేసుకుని తింటాను. సో ఇవ్వండి రెసిపీస్. దీని రెసిపీ నేను చింతపండు పచ్చడి రెసిపీ కూడా పంపిస్తున్నాను, అలాగే దీని రెసిపీ కూర పొనగంటి కూర చమన్ రెసిపీ కూడా నేను పంపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా చేసుకోండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంత టేస్టీ అయినది మాత్రం చింతపండు పచ్చడి మాత్రం మీరు వదలొద్దు, చక్కగా చేసుకోండి, ఎంజాయ్ చేయండి, ఓకేనా? లిమిట్గా తింటే ఏం అవ్వదండి, వెయిట్ లాసే అవుతాము. లిమిట్గా తిన్నంత మాత్రాన చక్కగా బ్యాలెన్స్డ్గా తింటే మాత్రం వెయిట్ లాస్ అవుతాం, ఫిట్గా కూడా ఉంటాం. సో నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. చూసారా, మెసేజ్ చేసేసాను, ఇదైతే కామన్. సో వీటి రెసిపీస్ నేను పంపిస్తాను కాబట్టి ఫాలో ఇట్టండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.